హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం డివిజిబిలిటీ రూల్స్ గురించి తెలుసుకుందాం. డివిజిబిలిటీ రూల్స్ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఎందుకంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లోనూ క్యాలిక్యులేషన్ పార్ట్ ఆఫ్ వ్యూ మనకి డివిజిబిలిటీ రూల్స్ తెలుసుకుంటే ప్రాబ్లం కొద్దిగా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మనకి కాంపిటేటివ్ పరంగా తీసుకుంటే ఇందులో నుంచి ఖచ్చితంగా 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది, అంటే ఒక బిట్ అన్న వస్తుంది. కాబట్టి డివిజిబిలిటీ రూల్స్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అసలు డివిజిబిలిటీ రూల్ అంటే ఏంటి, డివిజిబిలిటీ అంటే ఏంటో మనం ఈరోజు చూద్దాం. ఫస్ట్ చిన్న ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేద్దాం స్టూడెంట్స్. ఇప్పుడు సెకండ్ డివిజిబిలిటీ రూల్ చూద్దాం. అంటే 2 టేబుల్తో 2 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటో చూద్దాం. అసలు డివిజిబిలిటీ రూల్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ఉంది. ఆ నెంబర్ని ఒక నెంబర్తో మనం డివైడ్ చేస్తే అది కంప్లీట్గా డివిజిబుల్ అయ్యి 0 అవ్వాలి. ఒక నెంబర్ కంప్లీట్గా డివిజిబుల్ అయ్యి 0 అవుతే అప్పుడు మనం డివిజిబిలిటీ రూల్ చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2నే తీసుకుందాం, 24 తీసుకుందాం. ఈ 24 తీసుకుంటే 2తో డివైడ్ చేద్దాము. 2 1s are 2, 0, 2 2s are 4. ఇలా మనం చూసుకుంటే 2తో 24 అనేది ఈ డివిజిబుల్ అయ్యి రిమైండర్ 0 వచ్చింది, అంటే కంప్లీట్గా డివిజిబుల్ అయింది. ఇలా కంప్లీట్గా డివిజిబుల్ అయ్యి 0 వచ్చింది కాబట్టి మనకి ఈ 24 అనేది 2తో యాక్సెప్టబుల్ అవుతుంది. అంటే మనం ఏదన్నా ఒక క్వశ్చన్ ఇచ్చి ఇది డివిజిబుల్ అవుతుందా కాదా అని చెప్పాలి అంటే మనం ఇంత ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు 24 కాబట్టి ఓకే, పెద్ద నెంబర్స్ అయితే ప్రాసెస్ ఎక్కువ అవుతుంది. డివిజిబుల్ అయ్యి 0 వస్తుందా రాదా అని చెప్పడానికి మనకు సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి స్టూడెంట్స్. అవి తెలుసుకుంటే కంప్లీట్గా డివిజిబుల్ అవుతుందా కాదా అనేది మనం సింపుల్గా చెప్పేయచ్చు, విత్ ఇన్ సెకండ్స్లో చెప్పేయచ్చు. అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ 2 యొక్క డివిజిబిలిటీ రూల్ చూద్దాం. 2 డివిజిబిలిటీ రూల్ చూసుకున్నట్లయితే యూనిట్స్ ప్లేస్లో 2 4 6 8 0 ఇలా ఉండాలి. మనం 2 టేబుల్ తీసుకున్నట్లయితే 2 1s are 2, 2 2s are 4 ఏమంటట్లా 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6, 2 4s are 8, 2 5s are 10, 12, 14, 16, 18, 20. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి యూనిట్స్ ప్లేస్ అంటే నెంబర్ ఏదైతే ఉంటుందో ఇటు సైడ్ ఉంటుంది కదా, లాస్ట్ డిజిట్ అనేది యూనిట్స్ ప్లేస్ అవుతుంది. మనము ఇలా రాసినట్లయితే రైట్ సైడ్ ఉంటుంది కదా నెంబరు, ఆ లాస్ట్ నెంబర్ అనేది యూనిట్స్ ప్లేస్, ఆ పక్కనది టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్, థౌజండ్స్ ఇలా వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం యూనిట్స్ ప్లేస్ అబ్జర్వ్ చేసినట్లయితే 2 4 6 8 0, 2 4 6 8 0 అంటే మనకి లాస్ట్ యూనిట్స్ ప్లేస్లో 2 4 6 8 0 మాత్రమే వస్తుంది. కాబట్టి యూనిట్స్ ప్లేస్లో 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ 0 కానీ ఇవి కనబడితే అది 2తో కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు 1 2 3 4 ఇది 2తో డివిజిబుల్ అవుతుందా అని అడగగానే మనం ఏం చేయాలి, యూనిట్స్ ప్లేస్ ఏముందో చూసుకోవాలి. యూనిట్స్ ప్లేస్ ఏముంది, 4 ఉంది. యూనిట్స్ ప్లేస్లో 4 ఉంది కాబట్టి 2 4 6 8లో మనకు 4 అనేది యాక్సెప్టెన్స్ కాబట్టి 1 2 3 4 అంటే 1234 అనేది డివిజిబుల్ అవుతుంది 2తో అని మనం చెప్పగలగాలి. నెక్స్ట్ ఇదే నెంబర్ 1 3 2 5 అనుకుందాం. ఇది డివిజిబుల్ అవుతుందా అని అడిగిన వెంటనే మనం 2 యొక్క డివిజిబిలిటీ రూల్లో యూనిట్స్ ప్లేస్ చూసుకోవాలి కాబట్టి 5 చూడాలి. ఫస్ట్ 5 అనేది చూసుకుంటే చూడండి, 2 4 6 8 0లో 5 ఉందా, యూనిట్స్ ప్లేస్లో 5 వచ్చినట్లయితే నెంబర్ లాస్ట్లో 5 వస్తే 2తో డివిజిబుల్ కాదు, రిమైండర్ మనకు కంపల్సరీగా 1 వస్తుంది.
కంప్లీట్గా డివిజిబుల్ కాదు అని మనం ఈజీగా చెప్పేయాలి. ఏ నెంబర్స్ వస్తే డివిజిబుల్ కాదు, ఇవి కాకుండా మిగతావి 3, 5, 7, 9. చూడండి ఈజీగా ఉంది కదా. అలాగే 1 కూడా ఇలా మనం చెప్పగలిగితే ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1468 అని ఇలా అడగగానే యూనిట్స్ ప్లేస్లో 8 ఉంది కాబట్టి మనకి 2తో డివిజిబుల్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. 8 ఉంది కాబట్టి మనకి యూనిట్స్ ప్లేస్లో ఏమేమి ఉంటే డివిజిబుల్ అవుతుంది, 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ 0 కానీ. అక్కడ ఏముంది, 8 ఉంది. యూనిట్స్ ప్లేస్లో ఏముంది, 8 ఉంది. 8 ఉంది కాబట్టి 2తో కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఇది యాక్సెప్టెన్సే. ఇప్పటి నుంచి మనకి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, యూనిట్స్ ప్లేస్లో ఎప్పుడైతే ఈ నెంబర్స్ కనబడతాయో 24680 కనబడితే 2తో డివిజిబుల్ అవుతుంది అని మనం చెప్పగలగాలి. అంతే స్టూడెంట్స్. నెక్స్ట్ దానికి వెళ్దాం. నెక్స్ట్ 3 యొక్క డివిజిబిలిటీ రూల్ చూద్దాం. చూడండి 3 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి, డిజిట్ సమ్ అనేది 369. డిజిట్ సమ్ అంటే ఏంటి సార్ అని మీరు అడగచ్చు. చూద్దాం. ఫస్ట్ 3 టేబుల్ రాసుకుందాం. 3 1 జా 3, 3 2 జా 6, 9, 12, 15, 16, 18, 21, 24, 27, 30. ఇంకా 3 డివిజిబిలిటీ రూల్ చూసుకున్నట్లయితే డిజిట్ సమ్ అనేది 369 రావాలి. డిజిట్ సమ్ని తెలుగులో ఏమంటామంటే అంకమూలం అంటాం. అంకమూలం డిజిట్ సమ్ అంటే ఏందో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి 369 అనేది వచ్చింది. ఇక్కడ కూడా 369 ఉంది. దీంతో ప్రాబ్లం లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి డబల్ డిజిట్ వచ్చాయి. ఇక్కడ 3 లేదు, ఇక్కడ 6 లేదు, ఇక్కడ 9 లేదు, కానీ 6 ఉంది. డిజిట్ సమ్ అంటే ఏం లేదు స్టూడెంట్స్, నెంబర్ ఏదైతే ఉందో, నెంబర్ అది ఎంత పెద్దదైనా కానీలేండి, ఆ నెంబర్ని మనం అడిషన్ చేయాలి. చూడండి ఇది 3 అంటే 03, ఇది 06, 09, 0 + 3 3, 0 + 6 6, 0 + 9 9. ఇక్కడ చూడండి 1 + 2 3, 1 + 5 6, 1 + 6, సారీ ఇక్కడ మిస్టేక్ అయింది, 16 కాదు, ఇది రాసుకోవాలి. 1 + 8 9, 2 + 1 3, 6 9 3. చూడండి 1 + 8 9, 2 + 1 3, 2 + 4 6, 2 + 7 9, 3 + 0 3. అంటే డిజిట్ సమ్ చేసినప్పుడు అది పెద్ద నెంబర్ ఏదైనా కానివ్వండి, ఇలా ఇచ్చి 1 2 1 2 1 2 ఇలా ఇచ్చారనుకోండి, 1 + 2 3, 3 + 3 సారీ 3 + 1 4, 4 + 2 6, 6 + 1 7, 7 + 2 9. ఇలా ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా సరే డిజిట్ సమ్ చేసుకుంటూ వెళ్ళి దాన్ని సింగిల్ డిజిట్కి తేవాలి. మనం సింగిల్ డిజిట్కి తెచ్చినట్లయితే అప్పుడు 3 కానీ 6 కానీ 9 కానీ వస్తే ఇది ఆ నెంబర్ అనేది ఏమవుతుంది, 3తో డివిజిబుల్ అవుతుంది అని మనం చెప్పగలగాలి. కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది 3తో. డిజిట్ సమ్ అనేది ఎంత రావాలి, 3 కానీ 6 కానీ 9 కానీ, ఈ మూడిట్లో ఏది వచ్చినా మనకి 3తో డివిజిబుల్ అవుతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక అందాజుగా ఒక నెంబర్ తీసుకుందాం. 4 మార్కర్ సరిగ్గా అంటలేదు, ఇది అంటుతోంది. 4 6 5 2 7 ఇలా రాశాను నేను ఒక నెంబర్, ఏదో ఒక నెంబర్ రాసేసాను. ఇప్పుడు చూడండి 4 + 6 10, 10 + 5 15, 15 + 2 17, 17 + 7 24, 24 అంటే చూడండి 10 17 24 ఇలా 24 వచ్చింది. ఏం సరిగ్గా అంటట్లే,
మార్చాలి. 24 వచ్చింది. అగైన్ మనం ఏం చేయాలి, 2 + 4ని యాడ్ చేయాలి. 2 + 4 ఏమవుతుంది, 6. 6 వచ్చింది కాబట్టి మనకి డివిజిబిలిటీ రూల్లో డిజిట్స్ అండ్ 369లో 6 ఉంది కాబట్టి మనకి టోటల్ నెంబర్ అంతా 3తో డివిజిబుల్ అవుతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ టోటల్ నెంబర్ ఉంది కదా, 46,527 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీకు డౌట్ వచ్చినట్లయితే ఒకసారి మనము డివిజన్ చేసి చూడండి, ఎగ్జాక్ట్గా డివిజన్ అవుతుంది. మనం బోర్డ్ మీద చేయాలంటే మళ్ళీ కొద్దిగా టైం అవుతుంది, కానీ మనము గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్, ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. డిజిట్ సమ్ అనేది 6 వచ్చింది కాబట్టి. ఇక్కడ ఓకే, 3 యొక్క డివిజిబిలిటీ రూల్ అదే. నెక్స్ట్ 4 చూద్దాం. 4 యొక్క డివిజిబిలిటీ రూల్ అందరికీ తెలుసు, కొద్దిగా ఈజీగానే. లాస్ట్ 2 డిజిట్స్ అనేటివి 4తో డివిజిబుల్ అయితే మొత్తం ఆ నెంబర్, కంప్లీట్ నెంబర్ అంతా కూడా 4తో డివిజిబుల్ అవుతుంది. ఏదో ట్రిక్కీగా ఉంది కదా స్టూడెంట్స్, చేస్తే చాలా ఈజీ. లాస్ట్ 2 డిజిట్స్ అంటే ఏదో కాదు, 1's ప్లేస్ 10's ప్లేస్. 1's ప్లేస్ 10's ప్లేస్ ఎప్పుడైతే 4తో డివిజిబుల్ అవుతుందో ఆ టోటల్ నెంబర్ అంతా కూడా 4తో డివిజిబుల్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. 6, 5, 4, 32 అని రాశాను. 6, 5, 4, 3, 2. మనకు 4 టేబుల్ తెలుసు. 4, 8, 12, 16, 20, 24, 28, 32, 36, 40. ఇలా మనకి 4 టేబుల్తో లాస్ట్ నెంబర్ ఏముంది, 32 ఉంది. 32 అనేది 4 టేబుల్లో వస్తుంది. 4 × 32 అంటే మొత్తం మనం ఈ నెంబర్ని అంతా డివిజన్ చేయకుండా జస్ట్ ఈ పార్ట్ మాత్రమే డివిజన్ చేస్తాం. 32, 4 × 32. కాబట్టి ఈ టోటల్ మొత్తం నెంబర్ అంతా కూడా 4తో డివిజిబుల్ అయ్యి రిమైండర్ 0 వస్తుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్. టోటల్ నెంబర్ అంతా డివిజిబుల్ అయ్యి రిమైండర్ 0 వస్తుంది అని ఎలా చెప్పగలిగామంటే, లాస్ట్ 2 డిజిట్స్ అనేటివి 4తో డివిజిబుల్ అయింది కాబట్టి ఇది 4 యొక్క డివిజిబిలిటీ రూల్. మీరు కావాలంటే ఈ 65432ని మనం ఈ డివిజన్ మెథడ్ చెవులు వేసుకొని చేస్తే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ 5 చూద్దాం. పోనీ ఒకటి ఇది చేసి చూపిస్తారు చూడండి స్టూడెంట్స్, మరి మీరు కన్ఫ్యూజ్ అవుతారు. 4తో 4 1s are 4, 25, 4 6s are 24, 1 14, 4 3s are 12, మళ్ళీ 2 23, 4 5s are 20, మళ్ళీ 3 2 దింపుకుంటాం, 4 8s are 32. చూసారా, ఎగ్జాక్ట్గా రిమైండర్ 0 వచ్చింది. అంటే మీరు ఎంత పెద్ద నెంబర్ అయినా తీసుకోండి స్టూడెంట్స్, మొత్తం ఇంత పెద్ద నెంబర్ రాసి లాస్ట్లో జస్ట్ మీరు 04 పెట్టినా చాలు. 4 యొక్క మల్టిపుల్ ఏ మల్టిపుల్ పెట్టినా కానీ 4 టేబుల్లో 8 కానీ 12 కానీ 24 కానీ 32 కానీ 36 కానీ 40 కానీ 44 పెట్టినా కానీ 4తో డివిజిబుల్ అవుతుంది. అలా 4 మల్టిపుల్ ఏదైనా లాస్ట్లో ఉంటే, ఇలా లాస్ట్లో ఉంటే ఖచ్చితంగా మొత్తం నెంబర్ అంతా కూడా 4తో డివిజిబుల్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. లీప్ ఇయర్ కూడా ఇలాగే చెప్తాం స్టూడెంట్స్. లీప్ ఇయర్, ఇది లీప్ ఇయర్ అని మనం ఎలా చెప్పగలమంటే, లాస్ట్ 2 డిజిట్స్ని 4తో మల్టిపుల్ చేస్తే చాలు. ఇప్పుడు ఇయర్ ఏంటి, 2025. 25 అనేది 4 టేబుల్లో రాదు కాబట్టి ఇది లీప్ ఇయర్ కాదు. ఒకవేళ ముందు సంవత్సరం చూసుకున్నట్లయితే 2024 అనేది 4 టేబుల్లో వస్తుంది. 4 టేబుల్లో వస్తుంది కాబట్టి ఇంతకు ముందు సంవత్సరం అనేది లీప్ ఇయర్. 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కదా, కాబట్టి 24 అనేది 4తో డివిజిబుల్ అయింది కాబట్టి అది లీప్ ఇయర్ 2024. అలా కూడా మనము కోడింగ్ రాసేటప్పుడు మనకి ఈ పాయింట్ యూజ్ అవుతుంది స్టూడెంట్స్. ఇది గుర్తుపెట్టుకోండి. లాస్ట్ 2 డిజిట్స్ అనేటివి 4తో మల్టిపుల్ అయితే 4తో డివిజన్ అయితే టోటల్ ఆ నెంబర్ అంతా కూడా 4తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 5 టేబుల్ చూద్దాం. 5 చాలా ఈజీ స్టూడెంట్స్. లాస్ట్ యూనిట్స్ ప్లేస్లో
0 కానీ 5 కానీ ఉంటే చాలు. లాస్ట్ యూనిట్స్ ప్లేస్ అంటే ఇంతకుముందు చెప్పింది 2లో యూనిట్స్ ప్లేస్లో 24680 వస్తే చాలు అని. 5కి అలా కాదు, 0 కానీ 5 కానీ ఈ రెండిట్లో ఏ నెంబర్ వచ్చినా కానీ మనకి 5తో డివిజిబుల్ అవుతుంది. ఎగ్జాంపుల్ తీసుకుందాం. 6 వేరే మార్కర్ తేయాలా? ఒక్క నిమిషం స్టూడెంట్స్. ఈ పని ఏదో అప్పుడే చేసింటే సరిపోయేది. చూడండి స్టూడెంట్స్, 5 యొక్క డివిజిబిలిటీ రూల్ 0 కానీ 5 కానీ వస్తే చాలు. 2 యొక్క డివిజిబిలిటీ రూల్ మొత్తం ఎన్ని 5 నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి. 5 అలా కాదు, చాలా ఈజీ. లాస్ట్లో 0 కానీ 5 కానీ ఉంటే చాలు. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే 6 4 5 2 ఇలా పెట్టి లాస్ట్లో మనము జస్ట్ 0 కానీ 5 కానీ పెడితే చాలు. 0 పెట్టినా కానీ డివిజిబుల్ అవుతుంది, లేదా 5 పెట్టినా కానీ డివిజిబుల్ అవుతుంది. ఈ రెండు కాకుండా ఏ నెంబర్ వచ్చినా కానీ డివిజిబుల్ కాదు. ఎందుకంటే 5 టేబుల్ చూడండి. 5 1 5 5 2 10 sorry 5 2 10 5 3 15 20 25 30 35 40 45 50 ఇలా లాస్ట్ యూనిట్స్ ప్లేస్ చూసుకుంటే 0 కానీ 5 కానీ వస్తుంది. అంటే 0 వచ్చినా 5 వచ్చినా లాస్ట్లో ఆ నెంబర్ అనేది 5తో కంప్లీట్గా డివిజిబుల్ అయ్యి రిమైండర్ 0 వస్తుంది అని మనం గుర్తు తెచ్చుకోవాలి స్టూడెంట్స్. నెక్స్ట్ 6 చూద్దాం. 6 యొక్క డివిజిబిలిటీ రూల్ పెద్ద కష్టమే కాదు స్టూడెంట్స్. 2 3 6 అంటే 2 టేబుల్తోనూ 3 టేబుల్తోనూ మనకి ఆ నెంబర్ అనేది డివిజిబుల్ అయితే ఆటోమేటిక్గా 6తో డివిజిబుల్ అవుతుంది. 2తో మనం ఈజీగా చెప్పేయచ్చు. యూనిట్స్ ప్లేస్లో ఏముండాలి? 0 2 4 6 8. 3తో డివిజిబిలిటీ కావాలంటే ఏముండాలి? డిజిట్ సమ్ అనేది 3 6 9. ఈ మూడిట్లో ఏది వచ్చినా చాలు. ఈ రెండు రూల్స్ని ఒబే చేస్తే ఆటోమేటిక్గా 6తో కూడా ఆ నెంబర్ అనేది ఒబే చేస్తుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక 3 టేబుల్లోనే తీసుకుందాం. వద్దు 6 టేబుల్లో తీసుకుందాం. 6 9 0 ఎంత? 54. ఈ 54 తీసుకుంటే 4 అనేది ఇక్కడ మనకు రూల్లో ఉంది. 2 యొక్క డివిజిబిలిటీ రూల్లో ఈ డిజిట్ సమ్ ఏం రావాలి? 369 రావాలి. 5 + 4 ఎంత? 9 వస్తుంది. 9 వచ్చింది. ఇక్కడ ఒబే చేసింది, ఇక్కడ ఒబే చేసింది. ఇలా రెండు చోట్ల ఒబే చేస్తే ఆటోమేటిక్గా 6తో కూడా ఒబే చేస్తుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్. నెక్స్ట్ 7కి పోదాం. నిజానికి 7 డివిజిబిలిటీ రూల్ అడిగే ఛాన్స్ లేదు, కానీ బై ఛాన్స్ మనకు అడిగితే మనం ప్రిపేర్డ్గా ఉండాలి కదా, అందుకని 7 కూడా చెప్పుకుందాం స్టూడెంట్స్. 7 యొక్క డివిజిబిలిటీ ఏం లేదు స్టూడెంట్స్. 7 ఆ ఇచ్చిండే నెంబరు లాస్ట్ యూనిట్స్ ప్లేస్ ఉంటుంది కదా, ఆ యూనిట్స్ ప్లేస్ని మనం డబల్ చేయాలి. డబల్ చేసి ఉండే నెంబర్లో నుంచి మనం మైనస్ చేయాలి. మైనస్ చేసి 7తో డివిజిబుల్ చేయాలి. ఇలా చేస్తే మనకి డివిజిబుల్ అయితే డివిజిబుల్ అయినట్లు, లేకుంటే లేనట్లు. ఇప్పుడు చూద్దాం ఎగ్జాంపుల్. ట్రిక్కీగా ఉండొచ్చు, కానీ కొద్దిగా చేస్తే ఈజీనే. ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ రాశాను ఆల్రెడీ. 469 అనేది 7తో డివిజిబుల్ అవుతుందా లేదా అని చెప్పాలంటే లాస్ట్ ఏముంది? ఇక్కడ 9 ఉంది. 9 ఉంది కదా, 9 అనేది డబల్ చేయాలి. అంటే ఇంటూ 2 చేస్తే డబల్ అవుతుంది. 9 2s వచ్చిండే దాన్ని 46లో నుంచి మైనస్ చేయాలి. అలా చేస్తే ఏమవుతుంది చూడండి. 46 - 18. 46 - 18 చేస్తే ఎంత? 46 - 18 46 36 18 కదా. 46 - 18 అంటే 9 2s 18 36 వస్తుంది. నెక్స్ట్ 24. ఇదంతా తప్పుపోయినట్లుంది.
లేదు స్టూడెంట్స్, ఇక్కడ 28 పొరపాటు పడ్డాను. 28 46 మైనస్ 18 28 చూడండి. 46 మైనస్ 18 28 వచ్చింది. 28 అనేది మనకి 7 టేబుల్లో పోతుంది కదా. 7 4 28 28 పోతుంది. మనకి ఇలా లాస్ట్ నెంబర్ని డబల్ చేసి మనకి రిమైనింగ్ నెంబర్ ఉంటుంది కదా, ఈ నెంబర్ కాక లాస్ట్ యూనిట్స్ ప్లేస్లో కాక ఈ రిమైనింగ్ నెంబర్ని మనము తీసుకొని మైనస్ చేసినట్లయితే ఆ నెంబర్ 7తో డివిజిబుల్ అయింది అనుకోండి, డివిజిబుల్ అయినట్లు. లేదు ఇక్కడ 2 డిజిట్స్ కాకోకుండా ఇంకా ఎక్కువ నెంబర్ వచ్చింది అనుకోండి, మళ్ళీ అగైన్ ఈ ప్రాసెస్ని రిపీట్ చేయాలి. రిపీట్ చేసి మనం 2 డిజిట్స్ వరకు తెచ్చుకున్నట్లయితే అప్పుడు మనం 7తో డివిజిబుల్ చేయొచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఇందులో కొద్ది మిస్టేక్ అయినా సరే, అంటే మైనస్ చేసేటప్పుడు కానీ ఇంటూ చేసేటప్పుడు కానీ ఇంత మిస్టేక్ అయినా మొత్తం అంతా కొలాప్స్ అవుతుంది. కాబట్టి ఈ ప్రాసెస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి స్టూడెంట్స్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ లాస్ట్ డబల్ చేయాలంటే ఇంటూ 2 చేయాలి. ఈ 9ని తీసుకోకుండా మిగతా నెంబర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే తీసుకోవాలి, తీసుకొని చేయాలి. ఓకే, నెక్స్ట్ 8 చూద్దాం. ఇంతకుముందు 4 చెప్పాం కదా, 4కి లాస్ట్ 2 డిజిట్స్ తీసుకోమన్నాను. ఇక్కడ 8కి మాత్రం లాస్ట్ 3 డిజిట్స్ తీసుకోవాలి. లాస్ట్ 3 డిజిట్స్ తీసుకుంటే మనకి ఈజీగా డివిజిబుల్ అవుతుంది. ఆ లాస్ట్ 3 డిజిట్స్ని మాత్రమే తీసుకొని మనం 8తో డివిజిబుల్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే ఆ టోటల్ నెంబర్ మనకి 8తో డివిజిబుల్ అవుతుంది. చూడండి స్టూడెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకటి తీసుకుందాం. 5 4 6 అని పెట్టి నేను 0 0 8 అని పెట్టాను అనుకోండి, డివిజిబుల్ అయిపోతుంది. ఒకవేళ 0 1 6 పెట్టినా అయిపోతుంది, లేకుంటే 8 24 పెట్టే కానీ అవుతుంది. 8 1 0 8 8 3 24 అవుతుంది కదా. అలా మనకి ఇక్కడ 0 పెట్టుకోవాలి, 304 వస్తుంది రిమైండర్, సరే కోషంట్. ఇక్కడ నేను చెప్పేది 104 లేండి. ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే లాస్ట్ 3 డిజిట్స్ మాత్రమే తీసుకోవాలి. లాస్ట్ 3 డిజిట్స్ని తీసుకొని మనం వాటిని డివిజిబుల్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే టోటల్ ఆ నెంబర్ అంతా కూడా 8తో డివిజిబుల్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనకు లాస్ట్లో మొత్తం 3 సున్నాలు ఉన్నా కానీ డివిజిబుల్ అవుతుంది అంటారు. చెక్ చేద్దాం ఒకసారి. లాస్ట్ 3 డిజిట్స్ మనం చేయాలి, ఏం చేయాలి, డివిజిబుల్ చేయాలి. ఇలాగే లాస్ట్ 3 డిజిట్స్ 0 ఉన్నా కానీ అవుతుంది అన్నారు. చూద్దాం ఒకసారి. ఇప్పుడు 48నే తీసుకుందాం, సరే 54నే తీసుకుందాం. 54 రాదు కదా 8 టేబుల్లో, అందుకే 54 తీసుకుందాం. ఇక్కడ 3 జీరోస్ పెడదాం, డివైడెడ్ బై 8 పెడదాం. బోర్డుకి ఏమైంది సరిగ్గా అంటట్లే. 8 6 48, రిమైండర్ ఎంత 6 60, 8 7 56, 56 అంటే మనకు 4 ఉంటుంది 40, 8 5 40. అగైన్ మనకి 0 ఉంది కాబట్టి పెట్టుకుంటాము, జీరోస్ ఆల్రెడీ వచ్చేసాయి. అంటే లాస్ట్ యూనిట్స్ ప్లేస్లో మనకి 0 0 ఉన్నా కానీ, అంటే యూనిట్స్ ప్లేస్లో లాస్ట్ 3 సున్నాలు ఉన్నా కానీ 8తో డివిజిబుల్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. లాస్ట్ 3 సున్నాలు ఉన్నా కానీ, 3 సున్నాలు, లాస్ట్ 3 జీరోస్ ఉన్నా సరే అది డివిజిబుల్ అవుతుంది. అది కొన్ని కేసెస్లో మాత్రమే స్టూడెంట్స్, అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అన్ని ఈడ జీరోస్ పెట్టి ఆడ జీరోస్ పెట్టి అలా చేయకూడదు. ఫస్ట్ కంపల్సరీ మనకి ఏముండాలి, ఇలా నెగిటివ్ నెంబర్ అలా ఫ్రాక్షన్ కాకోకుండా నెంబర్ ఉండి ఖచ్చితంగా జీరోస్ ఉండాలి. మనకి ఫ్రాక్షన్స్ అవి తీసుకొని చేయకండి. యాస్టీస్ ఇలా నెంబర్ పెట్టి 3 జీరోస్ ఉన్నట్లయితే ఈ రూల్ అనేది మనకు వర్కౌట్ అవుతుంది, లేకుంటే కాస్ట్ స్టూడెంట్స్.
ఓకే, ఇంకొకసారి చూడండి. 8 యొక్క డివిజిబిలిటీ రూల్. లాస్ట్ 3 డిజిట్స్ని మనము 8తో డివిజన్ చేసినప్పుడు మనకి రిమైండర్ 0 వస్తే మొత్తం ఆ టోటల్ నెంబర్ కూడా మనకి 8తో డివిజిబుల్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే లాస్ట్ 3 జీరోస్ ఉన్నా సరే, లాస్ట్ 3 సున్నాలు ఉన్నా సరే మనకి 8తో డివిజిబుల్ అవుతుంది. ఇది మనకి సింపుల్ టెక్నిక్ అనొచ్చు, లాస్ట్ 3 జీరోస్ ఉన్నా కానీ ఇంకో విషయం ఏంటంటే ఈ 3 డిజిట్స్ ఉంటే డిజిట్స్ చేయాలి, జీరోస్ ఉంటే జీరోస్ మనం ఇంకా డైరెక్ట్ కళ్ళు మూసుకొని పెట్టచ్చు. కానీ ఇక్కడ డిజిట్స్ ఇచ్చారా జీరోస్ ఇచ్చారా అనేది చూసుకోవాలి. కొంతమంది అత్యుత్సాహంలో తప్పు పెట్టేస్తుంటారు స్టూడెంట్స్. ఎలా అంటే ఇక్కడ 2 సున్నాలు ఇచ్చి నెంబర్ చివరి 2 సున్నాలు ఇచ్చి ఈ పక్క పొరపాటున 6 లేకుంటే 8 ఇలా ఇచ్చినప్పుడు సరిగ్గా చూసుకోకుండా జీరోసే అనేసుకొని పెట్టేస్తుంటారు. అలా చేయకండి స్టూడెంట్స్. సరే 8 అయితే అవుతుంది, వాళ్ళ 9 కానీ 6 కానీ అలా ఇచ్చినప్పుడు మనం చూసుకోవాలి స్టూడెంట్స్. 8 అయితే మనకి డివిజిబుల్ అవుతుంది, 6 కానీ 9 కానీ అనేది మనకి కొద్దిగా జీరో మాత్రమే కనబడుతుంది. కాబట్టి ఇలా మనకి చాలా మంది తప్పు చేశారు కాబట్టి ఇది చెప్తున్నాను. లాస్ట్ జీరోస్ ఉన్నాయి కాబట్టి, జీరోస్ ఉంటే మనము డివిజన్ అవుతుంది కాబట్టి మనకి ఈజీగా వస్తుందని పెట్టేస్తుంటాం. కానీ అక్కడ జీరోస్ ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి మనం. ఓకే, నెక్స్ట్ 9కి వెళ్దాం. నెక్స్ట్ 9 యొక్క డివిజిబిలిటీ రూల్ చాలా ఈజీ స్టూడెంట్స్. ఎలా అంటే చూద్దాం. 9 టేబుల్ అందరికీ తెలుసు కదా, రాద్దాం. 9 1 జా 9. నీళ్ళు ఎక్కువ పడ్డాయి ఇక్కడ. 9 1 జా 9, 9 2 జా 18, 9 3 జా 27, 36, 45, 54, 63, 72, 81, 90. ఇలా మనం తీసుకున్నప్పుడు చూడండి, 9 18 27 36 45 54 63 72 81 90. మనం దీన్ని డిజిట్ సమ్ చేస్తే ప్రతి చోట 9 వస్తుంది. చూడండి, 9 1 + 8 9, 2 + 7 9, 3 + 6 9, 4 + 5 9, 5 + 4 9, 6 + 3 9, 7 + 2 9, 8 + 1 9, 9 + 0 9. ఇలా డిజిట్ సమ్ మనకి 9 వస్తే, ఎంత పెద్ద నెంబర్ అయినా సరే 9 వస్తే ఆ టోటల్ ఆ నెంబర్ అంతా కూడా 9తో డివిజిబుల్ అవుతుంది. ఆ టోటల్ ఆ నెంబర్ అంతా కూడా 9తో డివిజిబుల్ అవుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్. 9 చాలా ఈజీ. 9 టేబుల్ కూడా ఈజీనే స్టూడెంట్స్. చూడండి, ఫస్ట్ ఇక్కడ 0 పెడదాం. 0 స్టార్ట్ చేసి 0 1 2 3 4 5 6 7 8 9 మళ్ళీ రిపీట్ చేసి రివర్స్ చేయండి. 0 1 2 3 4 5 6 7 8 9. 9 టేబుల్ నేర్చుకోవడం కూడా చాలా సింపులే. అలాగే డివిజిబిలిటీ రూల్ కూడా చాలా సింపుల్. చూసుకోండి, డివిజిబిలిటీ రూల్లో డిజిట్ సమ్ అనేది 9 వస్తే 9తో డివిజిబుల్ అవుతుంది, ఎంత పెద్ద నెంబర్ అయినా సరే. మీరు ఇక్కడ ఇలా రాసుకుంటూ మనకి అడిషన్ తెలుసు, లాస్ట్లో 9 వచ్చేలా మనం నెంబర్ పెట్టామనుకోండి, అది 9తో డివిజిబుల్ అవుతుంది. మనము డివిజన్ చేయాల్సిన పని ఉండదు. ఓకే, నెక్స్ట్ 10 పోదాం. 10 యొక్క డివిజిబిలిటీ రూల్ చాలా ఈజీ. లాస్ట్లో 0 ఉంటే చాలు. ఇది మనము పెద్దగా చూసుకోవాల్సిన పని లేదు స్టూడెంట్స్. లాస్ట్లో 0 ఉంటే యాస్టీస్గా మొత్తం అంతా డివిజిబుల్ అయిపోతుంది. కాబట్టి ఇదంతగా చెప్పుకోవాల్సిన పని లేదు. నెక్స్ట్ 11 చూద్దాం. 11 చెప్పుకోవాలి స్టూడెంట్స్. 11 ఎందుకంటే ఇందులో రాని రూల్ ఇందులో వస్తుంది. ఏంటో చూద్దాం. 11 యొక్క డివిజిబిలిటీ రూల్, ఈవెన్ ప్లేసెస్ని ఆడ్ ప్లేసెస్ని మనం సబ్స్ట్రాక్ట్ చేయాలి. సబ్స్ట్రాక్ట్ చేస్తే వచ్చిండే మనకు రిజల్ట్ అనేది 0 కానీ 11 యొక్క మల్టిపుల్ కానీ వస్తే, 11 మల్టిపుల్స్ కానీ వస్తే ఖచ్చితంగా 11 ఆ నెంబర్ అనేది 11తో డివిజిబుల్ అవుతుంది. చూడండి స్టూడెంట్స్, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 11 ఇంటూ ఏదన్నా వచ్చేద్దాం, సంథింగ్ 793 చేద్దాం, కొద్దిగా పెద్ద నెంబర్. 11తో చేద్దాం. 793
నిన్న వర్షం పడింది కదా, ఏమన్నా బోర్డు మీద ఏమన్నా పడింది ఎట్లా ఉంది? 793. 3 9 + 3 ఎంత? 12 17 8 8 7 2 3 ఉంది. ఇప్పుడు వీటిని మనం ఆడ్ ప్లేసెస్ ఈవెన్ ప్లేసెస్ ఎలా డివిజన్ చేద్దామో చూద్దాం. ఆడ్ ప్లేసెస్ ఈవెన్ ప్లేసెస్ అంటే పెద్ద పని ఏం లేదు స్టూడెంట్స్. పైన 1 2 3 పెట్టుకోండి. ఈవెన్ ప్లేసెస్ అంటే 2 మల్టిపుల్స్, అంటే 2 1 2 2 2 4 2 3 6 ఉంటాయి కదా. 2తో రిలేటెడ్ అయినటువంటి ప్లేసెస్ అనమాట ఈవెన్ ప్లేసెస్ అంటే. ఆడ్ ప్లేసెస్ అంటే రిమైనింగ్ వన్ ఆడ్ ప్లేసెస్. చూడండి 2 4 ఈ రెండు ఒకలా తీసుకోవాలి, ఈ రెండు ఒకలా తీసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ చూద్దాం. 8 + 2 ఎంత? 10. 7 + 3 ఎంత? 10. ఎంత వచ్చింది? 0 వచ్చింది. అంటే ఇలా మనము ఈవెన్ ప్లేసెస్ని ఆడ్ ప్లేసెస్ని తీసుకొని సబ్స్ట్రాక్షన్ చేస్తే మనకు 0 అన్న రావాలి, లేదా 11 కానీ 11 మల్టిపుల్స్ కానీ, అంటే 11 1 11 11 2 22 33 44 అలా వస్తాయి కదా. 11 మల్టిపుల్స్ వచ్చినా కానీ మనకి 11తో కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. 11 మల్టిపుల్స్ చాలా వరకు రావు స్టూడెంట్స్. 0 కానీ 11 కానీ వస్తుంది మ్యాక్సిమం. 11 మల్టిపుల్ రావాలంటే ఈ నెంబర్ చాలా పెద్దగా ఉండాలి. అంత పెద్దగా ఏం రాదు మనకి. 0 కానీ 11 కానీ వస్తుంది అంతే. 0 కానీ 11 కానీ వస్తే సబ్స్ట్రాక్షన్ చేసినప్పుడు కంపల్సరీగా ఆ నెంబర్ అనేది 11తో కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 11తో ఇంకోటి చేద్దాం స్టూడెంట్స్. 11 వచ్చేలా చేద్దాం. 63 చేద్దాం. 63 × 11 63 63 చూడండి. 3 9 6 693 పెట్టుకొని మనము 1 2 3 పెట్టుకొని ఆ ఈవెన్ ప్లేసెస్ ఇది మాత్రమే ఉంది, ఆడ్ ప్లేసెస్ ఇవి ఉన్నాయి. 6 + 3 ఎంత? 9. 9 - ఇది కూడా 9. ఇక్కడ కూడా మనకి 0నే వచ్చింది. 11 రప్పించే కావట్లేదు. ఓకే, మనం టైం ఎందుకు వేస్ట్ చేయడము, ఒకటే గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. మనం ఇలా ఈవెన్ ప్లేసెస్ని ఆడ్ ప్లేసెస్ని తీసుకున్నప్పుడు 0 కానీ 11 కానీ 0 కానీ 11 కానీ వస్తే అది ఆ నెంబరు 11తో కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. నెక్స్ట్ 12. 12 మనకు పెద్ద కష్టం కాదు స్టూడెంట్స్. 6 ఎలా చెప్పానో 12 కూడా అలాగే. 4 3 12 అంతే. అంటే 4 యొక్క రూల్స్ని ఒబే చేయాలి, 3 యొక్క రూల్ని ఒబే చేయాలి. అలా ఈ 2 రూల్స్ని ఒబే చేస్తే ఆటోమేటిక్గా 12 కూడా డివిజిబుల్ అవుతుంది. 12తో డివిజిబుల్ అవుతుంది. 12 యొక్క మల్టిపుల్ ఏదన్నా తీసుకుందాం. 12 12 తీసుకుందాం. 12 12 ఎంత? 144. 144. ఏమైంది ఈరోజు బోర్డుకి? ఇది రాద్దాం. ఇది నిన్న రాసి పెట్టాను స్టూడెంట్స్, అందుకే ఇది నీట్గా ఉంది. ఇది నిన్న వర్షం పడినట్లుంది, ఇప్పుడు వండుతుంది. 144. ఈ 144 మనకి ఫస్ట్ 3తో చూద్దాం. 3 యొక్క డివిజిబిలిటీ రూల్ అప్లై అవుతుందో కాదు. 1 + 4 ఎంత? 5. 5 + 4 9. 9 అంటే ఉంది డిజిట్ సమ్లో 9 రావాలి అని 3కి. 4 ఏంటి? లాస్ట్ 2 నెంబర్స్ 44 ఉంది. 44 అంటే 4 1 4 4 1 4. ఇట్లా 3 రూల్స్ని ఒబే చేసి చూడండి. 12 × 12 తీసుకుంటే 12 12 144. 144 అనేది 3తోనూ పోతుంది, 4తోనూ పోతుంది. కాబట్టి ఆటోమేటిక్గా 12తో కూడా పోతుంది. ఇంకొక పెద్ద మల్టిపుల్ తీసుకుందాం. మీకు తెలిసిందే చెప్తారు సార్ అని అనొచ్చు మీరు. ఇంకొక పెద్ద నెంబర్ తీసుకుందాం.
ఓకే 73 తీసుకుందాం. 73 ఇంటూ 12, 12 3 జా 36, 12 7 జా 84, 84 ఒక 3 87, 876 వచ్చింది. ఈ 876ని మనము చూద్దాం. 8 + 7 15, 15 + 6 21, 21 అగైన్ మళ్ళీ డిజిట్ సమ్ చేస్తే 3, అంటే 3 యొక్క డిజిట్ సమ్ని ఇది ఒబే చేసింది 876 అనేది. నెక్స్ట్ 4ని చూద్దాం. లాస్ట్ 2 డిజిట్స్ కదా, చూడండి 4 1 జా 4, 7లో 4 పోతే 3 ఉంటుంది, 36 అవుతుంది. 4 9 జా 36, కన్సిడర్ చేద్దాం. చూడండి 4 1 జా 4, 3 36, 4 9 జా 36, 0. ఓకే చూడండి 19 జర్ వచ్చింది, అంటే కంప్లీట్గా 0 వచ్చింది. ఇక్కడ 12తో డివిజిబుల్ కావాలి అంటే 4ని చెక్ చేయాలి, 3ని చెక్ చేయాలి. రెండు ఒబే చేస్తే ఆటోమేటిక్గా 12 కూడా డివిజిబుల్ అవుతుంది. ఇలా మనకి ఈ డివిజిబిలిటీ రూల్ అనేది ప్రతి స్టూడెంట్ మనం కంపల్సరీగా నేర్చుకోవాల్సిన విషయం. కాబట్టి ఈ డివిజిబిలిటీ రూల్ని 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి స్టూడెంట్స్. ఎందుకంటే క్యాల్కులేషన్ పార్ట్ ఆఫ్ వ్యూలోనూ మనకి చాలా ఇంపార్టెంట్. ఈ డివిజిబిలిటీ రూల్స్ తెలిసినట్లయితే కొన్ని ప్రాబ్లమ్స్ అనేటివి మనకి ఈజీగా అర్థమవుతాయి. లేదంటే క్యాల్కులేషన్ పార్ట్ కొద్దిగా ఎక్కువ అవుతుంది. మనం షార్ట్కట్లో ఈజీగా టైం కూడా సేవ్ చేయొచ్చు. కాబట్టి ఈ డివిజిబిలిటీ రూల్ని ప్రతి ఒక్కరూ ఈ ప్రాబ్లమ్స్ మీ బుక్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఆ ప్రాబ్లమ్స్కి వీటిని అప్లై చేసి చూడండి, ఎగ్జాక్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. ప్రతి ఒక్కరు ఈ డివిజిబిలిటీ రూల్ చదువుకోండి స్టూడెంట్స్. చూడండి 12 వచ్చేసాయి కదా, 13 14 అవి ఏం అవసరంలే, మనకి మినిమం 8 వరకు చాలు. 13 14 అవి ఎవ్వరూ అడగరు. ఓకే స్టూడెంట్స్, మనం ఇంకా చెప్పుకోవచ్చు. ఇప్పుడు 13 ఒక ప్రైమ్ నెంబర్, దాన్ని తీసేయండి. నెక్స్ట్ 14 ఉంది, 7 2 జా 14, 7 అప్లై కావాలి, 2 అప్లై కావాలి. నెక్స్ట్ 15 తీసుకోండి, 5 3 జా 15, 5 అప్లై కావాలి, 3 అప్లై కావాలి. నెక్స్ట్ 16, 4 4 జా 4తో అయితే ఇంకా ఆల్రెడీ 16తో అవుతుంది. నెక్స్ట్ 17 ప్రైమ్ నెంబర్ కాబట్టి పక్కన తీసేయండి. 13 17కి వేరే రూల్స్ వస్తాయి. నెక్స్ట్ 18 తీసుకోండి, 18ని మనం ఏం రాయొచ్చు, 9 2 జా 18, 9 అప్లై కావాలి, 2 అప్లై కావాలి, అలా అప్లై అయితే వస్తుంది మనకి. నెక్స్ట్ 20 తీసుకోండి, 20 మనకి 10 2 జా 20, 10 అప్లై కావాలి, 2 అప్లై కావాలి, అంతే. మనకి పెద్ద కస్టమర్ స్టూడెంట్స్ ఏమంటే కొన్ని ప్రైమ్ నెంబర్స్ వచ్చినప్పుడు వాటికి ఇట్లా ప్రోడక్ట్ తీయడం కష్టం అవుతుంది. కాబట్టి వాటికి డివిజిబిలిటీ రూల్స్ నేర్చుకునేకి వెళ్ళకండి, కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి వీటి వరకు చాలు మనకి. మిగతావి ఏమన్నా వచ్చినట్లయితే ఇలా మనం ప్రోడక్ట్ తీసుకొని చేస్తే చాలు స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ వీడియోలో మరీ కలుద్దాం. థ్యాంక్స్ స్టూడెంట్స్, బాయ్.